హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియో బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నానండి. సండే అంటే కాస్త ఇలా టైం పట్టే బ్రేక్ఫాస్ట్లే నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే పెసరట్టు అనేది కాస్త టైం టేకింగ్ టిఫిన్ అండి. సో మనం కాస్త టైం దీనికి స్పెండ్ చేయాలి. చక్కగా ఇలా పెసరట్టు వేసి దాన్ని బాగా రోస్ట్ చేసి అందులోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక సండే కూరగాయలు తెచ్చుకోవడం నాకు అలవాటండి. సో ఈరోజు పాప మా వారు కలిసి మార్కెట్కి వెళ్ళి ఇలా కూరగాయలని తీసుకొని వచ్చారు. వెజిటేబుల్స్ చాలా బాగా ఫ్రెష్గానే ఉన్నాయండి. అలానే వీటితో పాటే ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చారండి. జామకాయలు, ద్రాక్ష, ఆరెంజెస్. ఇక వీటన్నింటినీ ఇలా సెట్ చేశాను. అంటే ఇలా కనిపిస్తూ ఉంటే కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. సో తినాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో వీటన్నింటినీ ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇలా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిదండి మన హెల్త్కి కూడా. సో ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరుకుతుందో ఆ ఫ్రూట్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్టిఫిషియల్ జ్యూసెస్ కన్నా ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకొని మనం ఇంటిలోనే చక్కగా ఫ్రూట్ జ్యూస్ని చేసుకోవచ్చు. సో ఇలా వీటన్నింటినీ సెట్ చేసుకున్నాను. ఇక వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా ఫస్ట్ మొత్తం తీసేసి వీటన్నింటినీ వీటికి అవి సపరేట్ చేస్తున్నాను అన్నమాట. వీటన్నింటినీ మనం ఇలా చక్కగా సపరేట్ చేసి వాష్ చేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం వీక్ మొత్తం వాడుకోవచ్చు. నేను అల్లం ఎక్కువ యూస్ చేస్తానండి. అంటే టీలోకి కన్నా నేను ఎక్కువగా అల్లాన్ని యూస్ చేస్తాను. పచ్చిమిర్చిని ఇలా మనం చక్కగా వాష్ చేసి ఇలా ఆ తొడిమిలన్నింటినీ తీసేసి స్టోర్ చేసుకున్నామంటే ఇవి తొందరగా పండిపోకుండా ఉంటాయి. ఇలా వీటన్నింటినీ నేను వాష్ చేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. వీటిని ఒక బాక్స్లో పేపర్ వేసి చక్కగా వీటన్నింటినీ అలా స్టోర్ చేసుకున్నామంటే మనకు ఒక 15 days ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. అస్సలు వాడిపోవు. ఇలా వీటన్నింటినీ ఒక బాక్స్లో పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇక ఆకుకూరలన్నింటినీ వేటికి అవి సపరేట్ చేసి స్టోరేజ్ చేసుకుంటున్నాను. ఇక ఈరోజు సండే కదండి, మనకు చికెన్ ఉండాలి. చికెన్ని మనం ఎన్నో వెరైటీస్గా చేయొచ్చండి. ఈరోజు ఒక వెరైటీ మీకు చూపిస్తాను. ముందుగా దీనికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్స్ చక్కగా మగ్గుతాయి. ఇక ఇందులోనే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేస్తున్నాను. కాస్త కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త టైం ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై మనకు టైం పడుతుందండి. ఒక 10 to 15 minutes ఇది మొత్తం టైం పడుతుంది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక చికెన్ని ముందుగానే ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనం పెరుగు, ధనియాల పొడి, మిరప్పొడి, సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో వేసి మిక్స్ చేయాలి మొత్తం. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక 5 minutes మనం పక్కన పెట్టేసుకుంటే ఇది చాలా బాగా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలా దీన్ని మూత పెట్టుకుంటూ మనం సిమ్లోనే దీన్ని బాగా ఫ్రై చేయాలి. చికెన్ని మనం ఎలా చేసినా టేస్టీగానే ఉంటుందండి. సో దీనికి మనం కాస్త టైం స్పెండ్ చేయాలి. ఇక ఇందులోనే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక దీనికి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, పుదీనా వేసామంటే టేస్ట్ డబుల్ అవుతుందండి. దీన్ని చక్కగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
మనకు వీటితో మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వీటన్నింటిని చక్కగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మనకు మగ్గడానికి టైం పడుతుంది. సో ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోనే కొబ్బరిని పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకు కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట. ఇలా మనకు ఎన్ని వాటర్ కావాలో అన్న వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 10 to 15 మినిట్స్లో మనకు చికెన్ అయిపోతుందండి. స్టార్టింగ్ ఫ్రైయింగ్ చేయడమే కాస్త ప్రాసెస్ అనిపిస్తుంది, తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చక్కగా కూర దగ్గర పడిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకు అది రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో బయట ఉన్న పిల్లలు కూడా ఇలా చక్కగా చేసుకోవచ్చు. ఇలా ఈ చికెన్తో పాటు కాస్త చికెన్ ఫ్రై కూడా చేసామండి. కాకపోతే అది షూట్ చేయడం కుదరలేదు. సో కాస్త చికెన్ ఫ్రైని కూడా ఇలా రెడీ చేసుకున్నాము. చికెన్ మనం ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుందండి. ఉప్పు కారాలు మాత్రం మనం చూసి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని చక్కగా ఇలా ప్లేట్లో పెట్టుకొని దీంతోపాటు కొద్దిగా ఆనియన్స్ని పెట్టుకొని తింటే ఆహా అనిపించాల్సిందేనండి. ఎంతైనా మనం చేసుకుంటే ఆ టేస్టే వేరండి. కాస్త సమయం పెట్టాలి అంతే. ఇక ఇది గోండ్ కటీరా అండి. ఈ వేసవిలో మన బాడీలో వేడి తగ్గించడానికి ఇది బాగా యూస్ అవుతుంది. సో నేను దీన్ని తెప్పించుకున్నాను. దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 to 5 వేసుకొని ఇందులోకి మనం ఎంత వాటర్ వేసుకుంటే అది అంత అవుతుందండి. ఇది ఒక జెల్ లాగా అవుతుందన్నమాట. సో మనం ఇది నైట్ పెట్టేసి ఒక 8 hours వదిలేసామంటే ఇది చాలా బాగా రెడీ అవుతుంది. దీన్ని మనం ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చండి. వాటర్లోకి యూస్ చేసుకోవచ్చు, జ్యూసెస్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను. దీనికి ఏ టేస్ట్ ఉండదండి. సో మనం ఇది ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆరెంజెస్ని కట్ చేసి వీటిని చక్కగా పిండుకుంటున్నాను. ఆరెంజెస్ని మనం మిక్సీలో వేసుకోవచ్చు, లేదా ఇలా జ్యూసెస్గా కూడా చేసుకోవచ్చు. సో నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇలా ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నైట్ నానబెట్టి ఉంచుకున్న ఇది ఇలా అవుతుందండి. మొత్తం జెల్ లాగా అయిపోయింది చూడండి. ఇంకా మనం ఎంత వాటర్ వేస్తే అంత అవుతుంది. ఇది ఇలా చాలా బాగా అవుతుందండి. మొత్తం మనకు జెల్లీ లాగా ఫామ్ అవుతుంది ఇది మొత్తం. దీన్ని మనం ఇలా జ్యూసెస్లోకి వేసుకోవాలి. ఇంతే అండి. ఇంతే సింపుల్గా అయిపోతుంది ఇది. అసలు ఇలా కలుపుకోగానే మనకు మొత్తం అది మెల్ట్ అయిపోతుందండి. ఇది మనకు బాడీకి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.